Hi guys, welcome to my channel. I am Yugandhar Sharma and in this video I am going to discuss about Introduction to Sale of Goods Act 1930. Let us proceed. సేల్స్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంతా 1930 వరకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 రెగ్యులేట్ చేస్తూ ఉన్నింది. కానీ 1930 తర్వాత సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ట్రాన్సాక్షన్స్ అంతా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఒక సపరేట్ యాక్ట్కి ట్రాన్స్ఫర్ చేసింది. అంటే సెక్షన్ 76 నుంచి సెక్షన్ 123 దాకా సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కవర్ అవుతుంది. ఆ సెక్షన్స్ అన్నీ ఒక సపరేట్ యాక్ట్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ యాక్ట్ని ఏమంటామంటే ఇండియన్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. మన ఇండియాలో ఆ న్యూ యాక్ట్ అనేది ఎప్పుడు ఎన్ఫోర్సబిలిటీకి వచ్చిందంటే 1 జూలై 1930. ఏ నేమ్తో ఎన్ఫోర్సబిలిటీకి వచ్చిందంటే ద ఇండియన్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అని. ఫ్రమ్ 22 సెప్టెంబర్ 1963 నుంచి ద వర్డ్ ఇండియన్ అనేది యాక్ట్ నుంచి రిమూవ్ చేసేశారు. అట్ ప్రజెంట్గా యాక్ట్ని సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అంటున్నారు. ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అనేది ఓన్లీ సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్కి సంబంధించిన సపరేట్ యాక్ట్. ఈ యాక్ట్ అనేది ఇండియాలో ఎంతవరకు అప్లికబుల్ అని చూస్తే ఈ యాక్ట్ హోల్ ఇండియాకి అప్లై అవుతుంది ఎక్సెప్ట్ టు ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి మాత్రం ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అనేది అప్లై అవ్వదు. ఈ జమ్మూ కాశ్మీర్కి తప్ప అన్ని అదర్ స్టేట్స్కి ఇండియా ఫుల్గా ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఈ సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇంతకుముందు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో సెక్షన్ 76 నుంచి సెక్షన్ 123 దాకా ఉండేటివి. ఇప్పుడు ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ఆ సెక్షన్ 76 నుంచి సెక్షన్ 123 సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంతా ఒక సపరేట్ యాక్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ యాక్ట్నే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అంటారు. సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మీద ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఇప్పటికి కూడా అప్లై అవుతుందా సార్ అంటే ఎస్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అనేది ఇప్పటికి కూడా సేల్ అండ్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్కి అప్లై అవుతుంది. అంటే సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్కి ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్లస్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 ఈ రెండు యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ అనేది అప్లై అవుతుంది. ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అనేది ఓన్లీ సేల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే డీల్ చేస్తుంది, కానీ మార్ట్గేజ్ ఆర్ ప్లెడ్జ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని డీల్ చేయదు. అంటే మార్ట్గేజ్ ఆర్ ప్లెడ్జ్కి ఏ యాక్ట్ అప్లికబుల్ అవుతుందంటే మార్ట్గేజ్కి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 అండ్ ప్లెడ్జ్కి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అప్లై అవుతుంది. ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అనేది ఈ గూడ్స్కి మాత్రమే అప్లై అవుతుంది. అదర్ దాన్ గూడ్స్కి ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అప్లికబుల్ అవ్వదు. ఈ గూడ్స్ అనేది ఒక మూవబుల్ ప్రాపర్టీ, అంటే గూడ్స్కి మాత్రమే అప్లై అవుతుందన్నాను. ఎనీ మూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ గూడ్స్కి అప్లికబుల్ అవ్వదు. అదేవిధంగా ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి కూడా అప్లికబుల్ అవ్వదు. దీంతో ఇంట్రడక్షన్ టు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెషన్లో సేల్ అంటే ఏంటి, అగ్రిమెంట్ టు సేల్ అంటే ఏంటి, గూడ్స్ అంటే ఏంటి, దాని గురించిన కాన్సెప్ట్స్ అంతా డిస్కస్ చేద్దాము. మీకు నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. With this we end up this session. We will continue the remaining concepts in next session. Thank you for watching my video.